కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమతో కలిసి బల్కంపేట నుంచి సనత్ నగర్ చౌక్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం జెక్ కాలనీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట కమిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని, కూలిపోయే కాళేశ్వరంతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు డబ్బుకు అమ్ముడు పోవద్దని, ఓటు అనే బ్రహ్మాస్త్రంతో సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను గెలిపించి ప్రత్యర్థులకు బుద్ధి చెప్పాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. మనుషులు నడవగలిగి బండ్లు తిరగలిగే రోడ్లేనా ఇవి? బంగారు తెలంగాణ రోడ్లా ఇవి? ఇది ప్రగతి ఏమిటి? అసలు ఈ రోడ్లేంటి, పరిస్థితి ఏంటి? ప్రశ్నించిన వాళ్ళకి సవాళ్లు చేసే యాదవ్ గారికి నేను గుర్తు చేస్తున్నా, శ్రీనివాస్, నువ్వు సెటిలర్స్, ఆంధ్ర, ఆవకాయ పచ్చడి ఇవన్నీ పక్కకు పెట్టు. ఇక్కడ హక్కుతో ఉన్నాము మేము, సెటిలర్స్ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ. మీరు ఓటు వేయకపోతే పంపిస్తామని నువ్వేమన్నా పాస్పోర్ట్ ఆఫీసా? నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావో జాగ్రత్త, ఖబర్దార్. నేను ఇక్కడే తిరుగుతా నీ గల్లీల్లో. నీలిమ కోట అనే చదువుకున్న వ్యక్తిని ఒక మహిళకి ఇచ్చిన అవకాశం కాంగ్రెస్ పార్టీ. నీలిమ కోట ఒంటరిగా లేదు, రేణుకా చౌదరి తన పక్కనే ఉంది అనేది గుర్తు తెచ్చుకోండి. అసలు మనము కావాల్సింది, కోరింది ఒక ప్రగతి. తల్లిదండ్రులుగా కష్టాలు చేసి ఆస్తులు కట్టుకొని ఈ జంట నగరాలకి విభజన ముందు ప్రగతి కలిగించిందంటే ప్రతి ఒక్క వ్యక్తి పాత్ర దీంట్లో ఉంది అనే వాస్తవం అందరూ కూడా గ్రహించాలి. ఈ పిచ్చి పిచ్చి బెదిరింపులు, ఇక్కడి నుంచి ఓట్లు పడకపోతే పంపించేస్తాం, పంపించేదానికి ఇది నీ బాబు సొమ్ము కాదు, ఇది ప్రజా సొమ్ము. ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉండే హక్కు, అధికారం, రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో మేము ఇక్కడ ఉంటాము, ఉండబోతాము. ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే నువ్వే శ్రీనివాస్ యాదవ్, గుర్తు పెట్టుకో అని చెప్పి నా హెచ్చరిక.